హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఎందుకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే, ఇక్కడ మేము సామాన్లన్నీ షిఫ్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ సామాన్లు లేవు కాబట్టి ఇంట్లో మొత్తం ఖాళీ ఖాళీగా ఉండడం వల్ల రీసౌండ్ అయితే వస్తుంది. సో మేము ఏం మాట్లాడినా మీకైతే అర్థం కావట్లేదు. సో ఇదే వాయిస్ ఉంచేస్తే నన్ను తిట్టుకుంటారని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మేము షిఫ్ట్ అయిపోయాం, 3 days అయితే అవుతుంది షిఫ్ట్ అయ్యి. బట్ ఎందుకో కొన్ని మెమరీస్ ఉండిపోతాయి కదా ఇంట్లో. మేము ఇప్పటివరకు అయితే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది థర్డ్ హౌస్ అనమాట. 2 houses అయితే చేంజ్ అయ్యాము. సో ఒక దాంట్లో 6 months ఉన్నాము. సో అంత పెద్దగా ఏమంత మెమరీస్ లేవు దాంట్లో. అప్పటికి ఇంకా డుగ్గు కూడా పుట్టలేదు అనమాట. అండ్ నెక్స్ట్ హౌస్లో ఎట్లా అంటే 1 year ఉన్నాం. ఆ 1 yearలో ప్రెగ్నెన్సీ అయ్యి డుగ్గు పుట్టేదాకా ఉన్నాం అనమాట. సో 1 year కాదు, 1.5 year ఉన్నాం. సో అందులో కొంచెం మెమరీస్ ఉండే, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అండ్ డుగ్గు పుట్టినప్పుడు అదే ఇంట్లో ఉన్నాం కాబట్టి. బట్ ఎక్కువ లేవు, 1.5 year ఉన్నాం కాబట్టి. సో అది కూడా అంత లైట్ అనిపించింది. డుగ్గు ఫస్ట్ బర్త్డే అయినాక ఎగ్జాక్ట్గా 2 weeksకి అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట, ఈ ఇంటికి. సో ఇప్పుడు వచ్చేసి డుగ్గుకి 5.5 years. సో దాదాపుగా ఇక్కడ 5 years అయితే ఉన్నాం మేము. అందుకే ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ మేము యూట్యూబ్ వీడియోస్ చేయడం కానీ, మినీ వ్లాగ్స్ కానీ, రీల్స్ కానీ దాదాపుగా అన్నీ ఈ హౌస్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మాకు బాగా కలిసి వచ్చింది ఈ ఇల్లు. అంటే మనీ పరంగా కానీ, ఇంకా లక్ పరంగా కానీ మాకు మంచిగా కలిసి వచ్చింది అనమాట. సో వదిలేసి వెళ్ళబుద్ధి కాలేదు. బట్ ఇంకో దగ్గర షిఫ్ట్ అయిపోయాం. ఎందుకు షిఫ్ట్ అయ్యామని అంటే, ఇది 3rd floor. ఇంకా స్టెప్స్ ఎక్కడం కొంచెం ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. సామాన్లు అవి ఇవి తీసుకురావాలన్నా, అంటే డీమార్ట్ వెళ్ళినప్పుడు కానీ, ఇంటికి వచ్చేటప్పుడు బియ్యం బస్తాలు అవి ఇవి తెచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే, 3rd floor కాబట్టి పైన ఎండ ఎక్కువ ఉంటుంది. ఏసీ ఉన్నా కూడా కొంచెం ఉడక వస్తూ ఉంటుంది బాగా. హాల్లో అయితే కూర్చోలేము. సో ఈ 2 reasons అనమాట మెయిన్గా. అండ్ అంతకుముందు నుంచే మేము వేరే ఇల్లు వెతకడం స్టార్ట్ చేసినాం, కానీ ఎక్కడ కూడా మాకు నచ్చలేదు, ఇంకా మాకు కన్వీనియంట్గా లేదనమాట. ఇప్పుడు మేము షిఫ్ట్ అయిన ఇల్లు వచ్చేసి, ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఓనర్ వాళ్ళే వేరే ఇల్లు కట్టారనమాట వేరే దగ్గర. సో లాస్ట్కి అయితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే, అక్కడికి వెళ్ళడము, ఇక్కడ ఉన్నప్పుడు మాకు వాళ్ళ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఓనర్ వాళ్ళలాగా అసలు ఉండరు, మంచిగా ఫ్రెండ్లీ ఉంటారు. సో వాళ్ళని వదిలేసి కూడా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా అంత కన్వీనియంట్గా ఉంటుందో లేదో, వాళ్ళు ఎట్లుంటారో తెలీదు. సో అట్లా కూడా భయపడ్డాం మేము వేరే ఇల్లు ఎత్తుకాలంటే కూడా. బట్ ఫైనల్లీ ఏంటంటే వాళ్ళే ఇల్లు కట్టేసరికి ఇక్కడికి వచ్చేసినాం, ఎందుకంటే వీళ్ళే ఉంటారు కదా, మంచిగా ఉండొచ్చు అని చెప్పి. సో ఆ హోమ్ టూర్ కూడా తొందరనే చేసేస్తాము. ఇంకా సర్దుకోవాలి, కొంచెం ఐటమ్స్ అట్లా కొనేవి కూడా ఉన్నాయి, కొంచెం అంగడంగడు ఉందన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడే మేము ఈ రూమ్లోనే ఎక్కువ రీల్స్ చేస్తుండే. ఇక్కడ మిర్రర్ ఉండేది కదా, సో అందుకే చూసుకోవడానికి అయితే వచ్చినాం అనమాట. అండ్ కిచెన్లో ఇందాక మీరు చూసారు కదా, నేను ఇక్కడ కుకింగ్ వీడియోస్ చేస్తుండే అని చెప్పేసి అన్నాడు. సో ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్లో, ఇంకా ఈ రూమ్లోనే అనమాట. హాల్లో ఎక్కువ ఉండకపోతుండే, టీవీ కూడా ఎక్కువ చూసేవాళ్ళం కాదు. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాను, పక్కన ఆల్ఫర్స్ కాలేజ్ ఉంటుంది మా ఇంటి పక్కన. వాళ్ళు ఎప్పుడు మాకు హాయ్ బాయ్ చెప్తుండే. ఇంకా కిందికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూడా బాయ్ అట్లా హాయ్ అట్లా చెప్తుండే అనమాట. అప్పుడప్పుడు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. సో వాళ్ళని కూడా మిస్ అవుతున్నాం. అదే చెప్పింది నేను ఇక్కడ వీడియోలో. మమ్మీ సో గైస్, హోమ్ టూర్ అయితే ఇప్పుడు చేయము, కొంచెం అన్ని సర్దిన తర్వాత పొంగుతుంది. సరౌండింగ్
ఇంకొకటి ఉంచాలా మరి? సో గాయస్ ఇవైతే ఫ్రేమ్స్ ఫస్ట్ తీసేసినాం వాల్ నుండి. సో షిఫ్టింగ్ ఉంది కాబట్టి, అంటే మేము ఒక 1 వీక్ ముందు నుంచే కొంచెం సర్దుకున్నాం అనమాట. ఎందుకంటే 3rd ఫ్లోర్ కదా, షిఫ్టింగ్కి బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం ముందే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలని అన్ని ఫ్రేమ్స్ అన్నీ తీసేసి ఒక కాటన్ బాక్స్లో అయితే మొత్తం పెట్టేశాను అనమాట, డ్యామేజ్ కావద్దని. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఏసీ అవన్నీ తీపిచ్చేసినాము. అండ్ మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ముందు రోజు వచ్చారు, ఒక్కరోజు ముందు వచ్చారనమాట. అంటే నెక్స్ట్ డే లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. పాలు పొంగిచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర ఏదో చిన్న వర్క్ ఉందని చెప్పేసి. సో చూసారు కదా, ఇల్లు అంతా ఖాళీ అయిపోయింది. సో ఈ ఫ్రేమ్స్ ఇస్తుంటేనే కొంచెం బాధ వేసింది అనమాట. ఎందుకంటే ఇల్లంతా నింపేసినాం మేము, ఇట్లా ఫ్రేమ్స్ అన్నీ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ అవన్నీ పెట్టేసి ఇల్లంతా నింపేసినాం అనమాట. అండ్ ఏసీ ఇవన్నీ తీసేసారు. ఈ రూమ్ అయితే మొత్తం షోరూమ్ లెక్క వేసేసినాం, అన్ని సర్దిరేసి పెట్టేసుకున్నాం ఆల్రెడీ. అయితే ఏమైందంటే మాకు కొంచెం 3 ఫ్లోర్స్ కాబట్టి షిఫ్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందనమాట. వేరే వాళ్ళ మాట్లాడి షిఫ్ట్ చేయించేసుకున్నాం. అండ్ ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. కాకపోతే ముందు రోజు నార్మల్గా కిచెన్ ఐటమ్స్, బట్టలు అవి మేము తెచ్చేసుకున్నాం. నెక్స్ట్ డే వచ్చేసి పెద్ద ఐటమ్స్ అన్నీ షిఫ్ట్ చేసారనమాట. అండ్ ఫైనల్లీ సామాన్లు అయితే మొత్తం సెట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం. హోమ్ టూర్ ఎందుకు చేయట్లేదు అంటే, ఇంకా టైం పడుతుంది కదా, మనం సర్దాలంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయితే పడుతుంది. సో మొత్తం సర్దిన తర్వాతనే టోటల్గా చేద్దామని చెప్పేసి ఆగినాం అనమాట. అండ్ ఇవి వచ్చేసి అమెజాన్లో నేను హోమ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసిన అనమాట. ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ కొన్ని ముందే ఆర్డర్ పెట్టేసిన. ఎగ్జాక్ట్గా మేము షిఫ్ట్ అయినాక సామాన్లు అన్నీ వచ్చేసి సదురుకున్న 2 డేస్కి ఇవైతే వచ్చినాయి అనమాట. సో గోడకి మేకులు అట్లా కొట్టద్దని చెప్పేసి చిన్నవి ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా చిన్నవి, అవైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టిన, చూడండి. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ పెట్టేస్తాను మీకు. సో మేమైతే ఇప్పుడు 1 వీక్ ఉండట్లేదు అనమాట ఇంట్లో. సో అందుకే తొందర సర్దుకున్నాము. మీ అందరికి తెలుసు మా యానివర్సరీ వస్తుందని చెప్పి. సో చిన్న ప్లానింగ్ అయితే ఉందన్నమాట. అందుకే కొంచెం తొందర వెళ్ళి సర్దేసుకున్నాం. అండ్ డుగ్గు కూడా రావడానికి రీజన్ అదే, హాలిడేస్ కాబట్టి మా ఇంటికి వెళ్ళింది. సో ఎట్లాగో చిన్న ప్లాన్ చేసినాం అనమాట ఒకటి యానివర్సరీకి, అందుకని చెప్పేసి డుగ్గు కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్లో చూడండి ఏందనేది. సో ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది, అందుకని చెప్పి వ్లాగ్స్ అవి ఎక్కువ ఏం చేయలేదన్నమాట. అండ్ చుట్టుపక్కల కొంచెం డిస్టర్బెన్స్ ఉండే, అందుకని నేను వీడియో డైరెక్ట్గా రికార్డ్ చేయలేకపోయినా. సో ఏమన్నా వీడియోలో ఏమైనా మిస్ అయినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. అండ్ ఈ వీడియో మాత్రం సరిగ్గా రాలేదని నాకు తెలుసు, బట్ అందరూ షిఫ్ట్ అయ్యారా అని అడుగుతున్నారు స్నాప్స్ చూసి, ఇన్స్టా స్టోరీ చూసి. సో అందుకని చెప్పి వ్లాగ్ పెడుతున్నాను అనమాట. సో అంతే గాయస్, ఇందులో మీకు ఏమైనా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ పెట్టేస్తాను. సో గాయస్ నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ అందులో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట, అదేంటో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నేనే చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ డుగ్గు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ఫాలో చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయస్. ఏంటి డ్రీమ్ క్యాచర్ కూడానా? డ్రీమ్ క్యాచర్ ఇట్లా ఉండేది. డ్రీమ్ క్యాచర్ అంటే ఇదే ఇట్లా ఉల్లంగా నల్లనేటట్టే ఈ కలర్ దీని ఎంత పెట్టాలి బ్రో? డ్రీమ్ క్యాచర్ ఇది టైప్ ఉంటుంది.
అది వేరు ఇది వేరు రెండు. స్వింగ్ క్యాచర్ అంటారు దీన్ని, ఏమంటారు కదా? ఇట్లా మీరు ఇట్లా ఏమైనా పెట్టాలి. ఓకేనా? అది కూడా ఇట్లా ఇదిరా దీనికి అవి వస్తాయి తగ్గలేడానికి. జరగాలి జల్లి జర్రా. అదేంటి అంజిత్ కాదు వెన్నెలాం, అంజిత్ కాదు వెన్నెలాం బోడా ఇట్లా